శుభం వ్యాధో శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఎప్పుడైతే మిథున రాశిలో ప్రవేశిస్తారో మీ 15వ తారీఖు నుండి దాని యొక్క ప్రభావం అన్నది ఇప్పుడు కర్కాటక రాశికి, సింహరాశికి, అలాగే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఒక బృహస్పతి యొక్క మార్పు అనేది ఒక పాజిటివ్ సైన్. కానీ కర్కాటక రాశి వారికి బృహస్పతి అనేవాడు భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అంటే అదృష్టం ఇచ్చేవాడు. అదృష్టం ఇచ్చేవాడు ఖర్చు పెట్టే స్థలంలోకి వెళ్ళాడు. అంటే 12 ఇంట్లోకి వస్తాడనమాట. 12 ఇంట్లోకి రావడం వల్ల అంటే అదృష్టాన్ని ఖర్చు పెట్టే రకంగా, అంటే ఆల్మోస్ట్ ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పచ్చు. ఈ రాశి వారికి 12 ఇంట్లో బృహస్పతి రావడం వల్ల కొన్ని అనుభవనీస్ అంటారు హిందీలో, అంటే ఏది జరగదని అనుకుంటున్నాం పనులు, ఆ పనులన్నీ జరగడం ఒక పాజిటివ్గా జరగడానికి అవకాశం అయితే బాగా కనబడుతుందని చెప్పచ్చు. ఉదాహరణ మనం తీసుకున్నామంటే, మనం అప్పటివరకు పెండింగ్ పెట్టిన ఫైల్ ఏదైనా ఉండి విదేశాలకు వెళ్ళడానికి పిల్లవాడి కోసం ప్రయత్నం చేసేది కానీ, లేకపోతే మీకోసం మీరు వెళ్ళాలనుకుని ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ యొక్క వీసా రాకపోవడము, దాని స్టాంపింగ్ అవ్వకపోవడం, ఇలాంటివి ఏమైనా జరిగితే అదంతా ఒక్కసారిగా మీకు లక్ ఫేవరింగ్ అయినట్టుగా మీకు ఫేవర్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పలానా యూనివర్సిటీ కూడా ట్రై చేస్తున్నాం మా పిల్లడి చదువు కోసం, వాడు ఏమైనా క్లియరెన్స్ ఇవ్వకపోతే ఇమీడియట్గా వాడు కొన్ని క్లియరెన్స్ ఇచ్చి ఓకే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అని చెప్పి మీకు మళ్ళీ స్పాన్సర్షిప్ కూడా చేస్తామని అనే అవకాశాలు ఉంటాయి పిల్లలకి. అలాగా మనం చెప్పుకుంటే ఇప్పుడు ఒక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ఉన్నాయంటే ఏదైనా కోల్పోయింది ఉంటే మళ్ళీ చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కోల్పోయిన పదవి అనుకోండి, కోల్పోయిన ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ అనుకోండి, లేదా కోల్పోయిన ఏమైనా వ్యవహారం, ఒక ఫైల్ ఉంది పని అవ్వట్లేదు, ఆ ఫైల్ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, వర్క్స్ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్తో లావాదేవీలు కూడా ఉన్నాయి. కొన్ని వర్క్స్ చేయించుకుంటున్నాం, గవర్నమెంట్ వర్క్స్ మనం ప్రైవేట్గా చేసుకుంటున్నాం. రియల్ ఎస్టేట్లో అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, రైల్వేస్, బ్రిడ్జెస్ అనుకోండి, రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ అనుకోండి, ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తారు. అటువంటిది ఏమైనా ఉన్నాం పెండింగ్లో ఉన్నాం, ఆ పెండింగ్ వర్క్స్ని కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా మనం 12 ఇంట్లో బృహస్పతి రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఒక లక్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పచ్చు అనమాట. ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని ఫైల్స్ మూవ్ అయిపోతుంటాయి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి మీకు అవకాశం ఉంటాయి, శుభకార్యాలు చేయించడానికి, శుభమైన పరిణామాలు రావడానికి, అలాగే కొన్ని కర్మలు కూడా చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే మంచి కర్మలు చేసే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క 12 ఇంట్లో బృహస్పతి. అంటే దేవాలయ నిర్మాణం అనుకోండి, లేకపోతే విగ్రహ ప్రతిష్ఠ అనుకోండి, ఆలయ నిర్మాణాలు అనుకోండి, అలాగే పుష్కరిణి కట్టించడం అనుకోండి, కన్యాదానం చేయడం అనుకోండి, ఇలా రకరకాలు చేయడానికి అవకాశం వస్తాయి. ఈ 12 ఇంట్లో బృహస్పతి వచ్చినప్పుడు అంటే మనం పూర్వాశ్రమంలో ఏదైనా పాప పనులు చేస్తే వాటిని ప్రక్షాళన చేయడానికి గురుడు అక్కడికి వచ్చారు అనుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ట్రాన్సిట్లో ఒక ఏడాది పాటు ఉంటారు కాబట్టి, అంటే మీరు ఒక 50 ఇయర్స్ అనుకోండి, గత 40 ఇయర్స్లో ఏమైనా మీకు తెలియని పాపాలు ఏమైనా చేస్తే, తప్పుడు పనులు చేస్తే వాటన్నిటికీ కరెక్షన్ చేయడానికి బృహస్పతి అక్కడ వచ్చి మీ చేత మంచి పనులు చేసి దాన్ని కరెక్షన్ చేయించడానికి అవకాశాలు ఉంటాయని చెప్తామన్నమాట. అంటే మన పాపం పని మంచి పని మనకు తెలియదు, బట్ ఏంటంటే బృహస్పతి అక్కడ రావడం వలన కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఒక రియలైజేషన్ కలిగి, ఎస్ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇది చేశాను కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటే ఫలితం వస్తుందేమో, లేకపోతే చేసిన పాపాలు పోతాయేమో అని ఒక భావన కలిగి కొన్ని మంచి ధర్మకర్మలు కార్యాలు, అంటే ధర్మకర్మ కార్యం అని అంటారు అన్నమాట ఎస్ట్రాలజికల్గా, అటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. అంటే ఈ కర్మభూమిలో ఏంటంటే ప్రతి మానవుడు ఎంత లౌకిక ప్రపంచంలో ఆశలు కోరికలతో ఉన్నా ఆఖరికి ఒక పరిస్థితులు ఏంటంటే పుణ్యం మోక్షం వస్తుందా రాదా అనే ఒక భావంతో దైవచింతనలో ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ అని చేస్తుంటాడు. ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఆ స్టేజ్లో నమ్మే పరిస్థితి క్రియేట్ అవుతుంది, ప్రతి మానవుడికి అవుతుంది అది. సో అటువంటిది ఈ బృహస్పతి అక్కడ వచ్చి ఉండడం వలన యుక్త వయసులో ఉన్నవాడు రిలాక్సేషన్, అలాగే మధ్య వయసులో ఉన్నవాడికి అనుకున్న పనులన్నీ చేయడం, అలాగే యువకుడు కాకుండా ఉన్న వాళ్ళకేమో అనుకున్న ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఇవన్నీ రావడము, విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చేసిన కర్మకి ఫలితం అనేది దిద్దుకోవడానికి అవకాశం జరగడం. చాలామంది అంటే భావన ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళ వయసు 60 అయిన తర్వాత నేను ఈ పొరపాటు చేసి దిద్దుకుందాం కూడా నా వయసు ఒప్పుకోవట్లేదు అంటారు. కానీ చాలామంది పెద్దవాళ్ళు 67 అయిన తర్వాత క్షేత్ర దర్శనాలు ఎన్నో చేస్తుంటారు. సో ఇలా 12 ఇంట్లో బృహస్పతి రావడం వల్ల కర్కాటక రాశి వారు క్షేత్ర దర్శనాల ద్వారా పుణ్యకార్యాలు చేయడం వల్ల కొన్ని పాపాలు పోయి మోక్ష మార్గానికి వెళ్ళే అవకాశం ఆ బృహస్పతి ఈ సంవత్సరం పూర్తిగా ఇచ్చే అవకాశం అన్నమాట. అంచేత రావడం అనేది కర్కాటక రాశి 12 ఇంట్లో మిథున రాశిలో రావడం అనేది ఒక పాజిటివ్స్ అని చెప్పచ్చు. అలాగే మనం సింహరాశి తీసుకున్నాం. సింహరాశికి ఏకాదశంలో జరుగుతుంది, లాభం అనే ప్రదేశం జరుగుతుంది. సింహరాశికి పంచమాధిపతి గురుడు. పంచమం అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేవాడు గురుడు, అలాగే మోక్షాన్ని ఇచ్చేవాడు, మంత్రసాధన ఇచ్చేవాడు గురుడు, ఏ దేవతను కోరుకోవాలని చెప్పేది కూడా బృహస్పతి అక్కడ.
అటువంటి బృహస్పతి లాభంలో ఉన్నాడంటే పుణ్యం చేసే ప్రయత్నం ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఏకాదశ స్థానం పుణ్యస్థానం అంటాం, ద్వాదశ స్థానం పాపస్థానం అంటాం. అంటే మనం చేసే పాపాలని కనబడతాయి 12 ఇంట్లో, 11 ఇంట్లో మనం చేసే పుణ్యాలని కనబడతాయి. సో 11 ఇంట్లో ఎప్పుడైతే మనకు ఆ బృహస్పతి వచ్చాడో మన చేత మన పంచమ భావాధిపతి అక్కడ వచ్చాడు కాబట్టి డెఫినెట్గా పిల్లల ద్వారా కొన్ని మోక్షాలు వచ్చే అవకాశం, పిల్లలు చేసే పనుల ద్వారా మనకు కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు లాభదాయకంగా ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి పని ఒక పుణ్యకార్యంగానే ఉంటుంది. అంటే ధార్మికమైన స్థితిగతులు చేయడం అనేది చాలా ఎక్కువగా చూపించి ఆ రకంగా పుణ్యం కట్టుకున్నవారా నువ్వు మంచి పని చేసి అంటారు చూసారా, దాన ధర్మాలు అనుకోండి, యజ్ఞయాగాలు అనుకోండి, అన్ని రకాలుగా చేసుకుంటూ ఏదైనా పుణ్యం కట్టుకున్నారా అంటే చేస్తాం. కొన్ని మనం చేస్తాం, మన పిల్లల ద్వారా చేయిస్తుంటాం, కొన్ని ట్రస్ట్ ద్వారా చేయిస్తుంటాం. ఇటువంటి వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళందరికీ కూడాను 11వ ఇంట్లో గురుడు రావడం అనేది ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ చెప్పొచ్చు అన్నమాట. చేసే ప్రతి పని దైవ కార్యంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక ఏం పని చేసినా దాంట్లో ఒక ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏకాదశిలో బృహస్పతి రావడం అనేది మనం చూసుకుంటే ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఎవరికంటే సింహరాశి వారికి చెప్పచ్చు. అలాగే కన్యారాశి వారికి వారి దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఆటోమేటిక్ ఏకాదశిగా దశమ భావంలోకి వస్తున్నాడు. ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి గురుడు దశమంలోకి రావడం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలోకి వస్తున్నాడు. సాధారణ కన్యారాశి వాళ్ళు 90% వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి అసలు మనసు ఒప్పదు. వాళ్ళకి పుట్టడమే వాళ్ళ వ్యాపారస్తుల్లా ఫీల్ అవుతారు. కానీ తప్పని పరిస్థితుల్లో ఐటీలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ వెళ్ళి తప్పని పరిస్థితి లౌకిక ప్రపంచంలో బతకాలి అంటే ఏదో ఉద్యోగం చేయాలి కదా, కొంతకాలం చేస్తారు. అల్టిమేట్లీ వాడు వ్యాపారంలో దిగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఉద్యోగం అనుకున్న వ్యాపారం అనుకున్న ఏదైనప్పటికీ బృహస్పతి దశమ భావంలోకి వచ్చాడు కాబట్టి ఆ వ్యాపార స్థలంలో కొంత కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ఉద్యోగం అనే ప్లేస్లో కొంత కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇల్లీగల్గా డబ్బులు సంపాదిస్తున్నాం, లేకపోతే ఇల్లీగల్గా అవతలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాం అనుకుందాం. ఇటువంటి అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చాడు కాబట్టి కొంచెం ధార్మిక స్థితితో డబ్బు సంపాదించడం, ధార్మికంగా కొంత దానాలు చేయడము, కొన్ని కార్యక్రమాలు చేయడము, ఇవన్నీ చేయడానికి ఒక అవకాశం అనేది చేసి నీకు 11 ఇంట్లో పుణ్యం సంపాదించుకోవాలి కాబట్టి 10వ ఇంట్లో అటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయడానికి నీకు ఒక అవకాశం ఒక సంవత్సరం పూర్తిగా ఇస్తాడు. చాలామంది కోట్లు సంపాదించాడు ఉంటారు, కానీ వాళ్ళు ఏంటి ఒక రూపాయి కూడా ఒక దానం చేయరు. చాలామంది ఉన్నారు ఇక్కడ మన భారతదేశంలో చాలామంది ఉన్నారు, అపర కోటీసులు ఉన్నారు, కానీ దానం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ 10వ ఇంట్లో ఎప్పుడైతే బృహస్పతి వస్తాడో ధార్మిక పని చేసి నువ్వు పుణ్యం కట్టుకోరా బాబు అనే ఒక అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు వాడికి. ఎక్కడ 10వ ఇంట్లో ఉన్నప్పుడు కన్యారాశి వారికి 10వ ఇల్లు బృహస్పతి అయింది కాబట్టి డెఫినెట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరో ఉన్నా కూడా ఇటువంటి అవకాశం వదులుకోకండి. ఎందుకంటే మళ్ళీ బృహస్పతి 10వ ఇంటికి రావడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పడుతుంది. మీ కనీసం మీ యుక్త వయసులో ఉంటే అది వేరే సంగతి, కానీ మీరు మధ్య వయస్సులై ఉంటే మళ్ళీ 10 సంవత్సరాలతో మీరు ఉంటారా ఉండరా మీకు అవకాశం ఉపయోగపడుతుందో పడదో తెలియదు. అంచేత ధార్మిక స్థితిగతుల్లో ఏదైనా మీరు చేయాలి అనుకుంటే దానికి సరైన మార్గం ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మీకు ఉపయోగపడుతుంది. ప్రతి క్రియ మీరు చేసే ప్రతి ఒక్క కర్మ అనేది ఒక యోగాన్ని ఇస్తుంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళడం చాలా ప్రాశస్యం ఇస్తుంది. ఇలాగా ఒక ఆధ్యాత్మికంగా ఆలోచన పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, కుటుంబం సంబంధాలు బాంధవ్యాలు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ యొక్క కర్కాటకము సింహం కన్యలో ఉంటే నేను చెప్పినట్టుగా బృహస్పతి ఆ మిథునంలోకి వచ్చినప్పుడు ఎటువంటి అవకాశాలు ఇస్తాడు భగవంతుడు అని చెప్పాను కదా, ఆ అవకాశాలు సద్వినియోగపరుచుకుంటూ దానికి సంబంధించి మంత్ర సాధనగా చేసుకుంటే, ఇక్కడ మంత్రము అంటే బృహస్పతికి సంబంధించింది. మీకు నచ్చిన గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు కానీ పాల్గొనగలిగితే మీరు ఈ సంవత్సరం పూర్తిగా మీరు చేసే ప్రతి పని కూడా అది మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళినట్టుగా మీ పుణ్యం అనే ఫిక్స్డ్ డిపాజిట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.